ప్రకృతి అందాలతో, నదీ తీరాలతో, ఆధ్యాత్మిక కళా తోరణాలతో అలరాడు అందాల సీమ కోనసీమ. ప్రకృతి రమణీయతకు, ఆధ్యాత్మికతకు, చారిత్రాత్మకతకు నెలవైన సీమ కోనసీమ. అట్టి కోనసీమ కొంగు బంగారంగా, నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లు ఆధ్యాత్మిక కేంద్రం మురముళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం. పెళ్లిళ్ల దేవునిగా పేరొందిన ఈ క్షేత్రం రుద్రాంశ సంభూతులైన శివుని మరియొక రూపమే వీరేశ్వరుడుగా తెలియవచ్చుచున్నది. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లే ఈ క్షేత్రం దక్షయజ్ఞ సమయంలో సతీదేవికి జరిగిన అవమానంతో ఆగ్రహించిన మహాశివుని రూపమే వీరేశ్వర స్వామివారు అని చరిత్ర ఉవాచ. మురమళ్ళ వీరేశ్వర స్వామివారి దేవాలయం సుమారు 500 సంవత్సరములకు పూర్వం నిర్మాణం జరిగిందని పెద్దల మాట. నిత్య కళ్యాణ శోభితుడైన శ్రీ స్వామివారి క్షేత్రమునందు మహాశివరాత్రి, బ్రహ్మోత్సవాలు, శ్రావణమాస పూజలు, లక్ష రుద్రాక్ష పూజలు, పుష్కర నది జలాభిషేకం, సామూహిక వరలక్ష్మి వ్రతం వంటి పూజా కార్యక్రమాలతో, నిత్యం భక్తులతో, భక్తజన సందోహముతో పూజా కార్యక్రమాలతో అలరాడు క్షేత్రం శ్రీ వీరేశ్వర స్వామి క్షేత్రం. నిత్య అన్నదాన కార్యక్రమములతో భక్తుల ఆకలిని తీర్చే క్షేత్రం మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి క్షేత్రం. సదరు క్షేత్రం 500 సంవత్సరముల క్రితం నిర్మితమైనందున ప్రస్తుతం చుట్టుపక్కల ప్రాంతాలన్నీయు మెరక అగుట వల్ల ఆలయ ప్రాంగణం లోతట్టుగా మారి వర్షాకాలంలో ముంపునకు గురవుతూ భక్తులు నిర్వహించుకున్న పూజా కార్యక్రమాలకు కలుగుచున్న అసౌకర్యము గుర్తించి స్థానిక శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు గారు రాతి కట్టుబడితో ఆలయ పునఃనిర్మాణమునకు సంకల్పించి ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వము నుండి ఆలయ నిర్మాణమునకు సర్వశ్రేయో నిధుల ద్వారా 4 కోట్ల రూపాయలను మంజూరు చేయించుట జరిగినది. స్థానిక శాసనసభ్యుల సంకల్ప బలం, దేవస్థాన అర్చకుల మనోభీష్టం, దేవస్థాన సహాయ కమిషనర్ వారి కార్యదక్షత, ధర్మకర్తల మండలి వారి పర్యవేక్షణలో శ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ గారి బ్రహ్మత్వంలో గ్రామస్తుల కోరిక నెరవేరుటకు మొదటి అడుగుయే ఈ ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం.
ఇంతటి మహా కార్యక్రమమునకు సహకరించుచు ప్రజాభీష్టమును నెరవేర్చుటయే కర్తవ్యంగా భావించి దేవాలయ నిర్మాణమునకు నిధులు కేటాయించిన మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. దేవాలయ నిర్మాణమునకు మొదటి అడుగుగా నిధులు మంజూరులో సహకారం అందించిన దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, దేవాలయ నిర్మాణమునకు అనుమతులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కె రామచంద్ర మోహన్ గారికి, దేవాలయ నిర్మాణమునకు సంబంధించిన వాస్తు ఎస్టిమేట్లు అందించిన ఇంజనీరింగ్ శాఖ అధికారులకు దేవస్థానం తరపున, గ్రామం తరపున, భక్తుల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసుకొనుచున్నాము. ఇట్లు సహాయ కమిషనర్ శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం మురమళ్ళ, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం మురమళ్ళ.